హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో రాఖీ పౌర్ణమి 2026 ప్రత్యేకతలు ఏమిటి, రాఖీ ఎప్పుడు కట్టాలి, శ్రావణ శుక్రవారం పూజా విధానం ఏమిటి, ఈరోజు వచ్చే చంద్రగ్రహణంలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. ఈసారి వచ్చిన రాఖీ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే రాఖీ పండుగతో పాటు శ్రావణ శుక్రవారం కూడా కలిసి రావడం అనేది వచ్చింది. పౌర్ణమి రోజున సోదరుడికి రాఖీ కట్టడం ఎంత ముఖ్యమో, అదే రోజు ఇంట్లో లక్ష్మీదేవిని భక్తితో పూజించడం కూడా ఎంతో విశేషంగా భావిస్తారు. అయితే ఈసారి చాలామందికి ఒక సందేహం ఉంది. రాఖీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉంటుంది అని అంటున్నారు. మరి రాఖీ ఎప్పుడు కట్టాలి, సూతక కాలం పాటించాలా, ఏ సమయం శుభప్రదం, ఇంట్లో ఎలాంటి పూజలు చేయాలి, ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ కుటుంబ సభ్యులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అయితే 2026 ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి వచ్చింది. ఈ రోజున శ్రావణ శుక్రవారం కూడా కావడంతో పండుగకు మరింత ప్రత్యేకత అనేది ఏర్పడింది. శ్రావణ మాసంలోని శుక్రవారాలను లక్ష్మీదేవి ఆరాధనకు అనుకూలమైన రోజులు అని సంప్రదాయంగా మనం భావిస్తారు. అయితే ఈ రోజున ఒకవైపు సోదర సోదరీలు ప్రేమకు ప్రతీకగా రాఖీ పండుగను అనేది జరుపుకుంటూ ఉంటారు. మరోవైపు లక్ష్మీదేవిని కూడా పూజించవచ్చు. అయితే ఈ రాఖీ కట్టడానికి ఉన్నటువంటి అనుకూల సమయాలు ఏమిటి అనేసి ఈ రోజు రాఖీ కట్టడానికి ప్రధానంగా ఉదయం పూట చాలా వరకు మంచిది. 5:57 నుంచి 9:48 వరకు సమయం అనేది చాలా బాగుందని పంచాంగ వివరాలు అనేవి చెబుతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా ఉదయం కట్టలేని వారు, అంటే ఉదయం 10 గంటల లోపు అంటే 10:30 వరకు సమయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటున్నాయి. ఈ ఉదయ సమయంలో రాఖీ కట్టడం సాధ్యం కాని వారు మధ్యాహ్నం 12:14 నుంచి 1:05 వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. అందులో ఆ సమయంలోనైనా మీరు రాఖీ కట్టవచ్చు. అలాగే సాయంత్రం 6:57 నుంచి 7:19 వరకు సంధ్యా సమయం అని చెబుతున్నారు. ఈ టైంలో కూడా మీరు రాఖీ అనేది కట్టవచ్చు. అయితే ముహూర్తాలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు కాబట్టి మీరు ఉన్న ప్రాంతానికి సంబంధించిన పంచాంగాన్ని కూడా ఒకసారి పరిశీలించడం మంచిది. చంద్రగ్రహణం గురించి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుందని చెప్పడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. గ్రహణం ఉంటే రాఖీ కట్టకూడదా అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, గ్రహణం మీ ప్రాంతంలో కనిపిస్తుందా లేదా అన్న దానిపై అనేక సంప్రదాయాల్లో సూతక నియమాలు అనేది పాటిస్తారు. ఇచ్చిన వివరాల ప్రకారం ఏమిటి అంటే, చంద్రగ్రహణం భారతదేశంలో అనేది కనిపించదు. అందువల్ల భారతదేశంలో సాధారణంగా సూతక కాలాన్ని పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. అయితే మీ కుటుంబంలో ప్రత్యేకమైన ఆచారం కానీ ఉంటే దాన్ని పాటించడం అది మంచిదే. అయితే శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి పూజ ఏమిటి అనేది వస్తే, ఇక ఈ రోజున రాఖీతో పాటు లక్ష్మీదేవి పూజకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని పూజా గదిలో అమ్మవారి విగ్రహం లేదా చిత్రపటాన్ని పూలతో అలంకరించండి. గులాబీ పూలు సమర్పించి నెయ్యి దీపం వెలిగించవచ్చు. అమ్మవారికి పాలు బియ్యంతో తయారు చేసిన పరమాన్నం లేదా మీ కుటుంబ సంప్రదాయానికి అనుగుణంగా ఏదైనా నైవేద్యం అనేది సమర్పించండి. పూజ అనేది ఉదయం మీకు సమయం లేక చేయలేని వారు సాయంత్రం సమయంలోనైనా పూజ అనేది అమ్మవారికి చేసుకోవచ్చు. పూజా సమయంలో శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం పారాయణం అనేది చేయవచ్చు. భక్తితో చేసే ప్రార్థన అనేది ముఖ్యమైనది. ఈ రోజు ముఖ్యంగా తులసి పూజ కూడా చేయండి. శ్రావణ శుక్రవారం రోజున తులసి మొక్కను పూజించడం కూడా మన సంప్రదాయంలో ప్రత్యేకంగా భావిస్తారు. కాబట్టి సాయంత్రం తులసి కోట దగ్గర దీపం వెలిగించి మీ కుటుంబ ఆచారం ప్రకారం ప్రదక్షిణలు అనేటివి చేయండి. 11 ప్రదక్షిణలు చేస్తే కొందరు చాలా వరకు పాటిస్తారు. రాఖీ కట్టేటప్పుడు మనం ఇంకా పొద్దున్న వీలు కానిటువంటి వారు రాఖీని సాయంత్రం సమయంలో కట్టేవాళ్ళు ఒక చిన్న పూజ అనేది చేసుకోండి. అందులో రాఖీ కట్టే ముందు ఒక కుంకుమ, అక్షంతలు, దీపం, స్వీట్లు, పూలు, కొద్దిగా నీరు పెట్టుకోవచ్చు. ముందుగా రాఖీని దేవుడి దగ్గర ఉంచి ప్రార్థన చేసి ఆ తర్వాత సోదరుడికి కట్టడం ఆనవాయితీగా ఉంది. సోదరుడు తూర్పు వైపు ముఖంగా కూర్చునేలా చేసుకోండి. ముందుగా కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేసి కుడి చేత్తో రాఖీ కట్టండి. రాఖీ కట్టిన తర్వాత హారతి ఇచ్చి స్వీట్ తినిపించండి.
ఇకపోతే రాఖీ కట్టడానికి కూడా కొంతమంది 3 ముడులు వేస్తారు. ఈ 3 ముడులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా భావిస్తారు. అయితే ఇది ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం మాత్రమే. రాఖీ పండుగలో ముఖ్యమైనది సోదరీమణుల మధ్య ప్రేమ ఆప్యాయత అనేది పరస్పర రక్షణ భావం. సోదరుడు పెద్దవాడైతే అతని ఆశీర్వాదం తీసుకోవచ్చు, చిన్నవాడైతే ప్రేమగా ఆశీర్వదించవచ్చు. సోదరుడు తన సోదరికి తనకు సాధ్యమైనంత కానుక ఇవ్వటం కూడా రాఖీ సంప్రదాయంలో ఒక భాగమే. అయితే ఈ రాఖీకి కొంతమంది రంగులు కూడా సంప్రదాయ అర్థాలను చూస్తారు. పసుపు రంగు శుభానికి, అభివృద్ధికి ప్రతీకగా భావిస్తారు. ఎరుపు రంగు రాఖీ శక్తి, రక్షణకు ప్రతీకగా చూస్తారు. ఆకుపచ్చ రంగును అభివృద్ధి, సంతోషం, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాలు మాత్రమే. అయితే అలాగే దేవతల చిత్రాలు ఉన్న రాఖీలను కూడా ఉపయోగించకూడదని కొన్ని సంప్రదాయాలు చెబుతాయి. అందువల్ల సాధ్యమైన వరకు మీకు ఇష్టమైన రాఖీని ఎంచుకోవచ్చు. ఇకపోతే ఈరోజు ఇంటి గుమ్మాన్ని కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమతో అలంకరించుకోండి. బియ్యపుంతో లక్ష్మీదేవి పాదాల ముగ్గు వేయడం కూడా సంప్రదాయంగా భావిస్తారు. సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర నెయ్యి దీపాలు వెలిగించండి. ఇంట్లో సాంబ్రాణి వేయడం ద్వారా మంచి సువాసనతో కూడిన ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చు. ఇకపోతే ఈరోజు గోమాతకు ఆహారం ఇవ్వండి. శ్రావణ శుక్రవారం రోజున గోమాతను పూజించడం కూడా చాలా విశేషంగా భావిస్తారు. కాబట్టి మీకు సాధ్యమైతే గోమాతకు పసుపు కుంకుమ సమర్పించి అరటి పండ్లు, బెల్లం, నానబెట్టిన శనగల వంటి ఆహారాన్ని మీరు ఇవ్వవచ్చు. ఇంకపోతే ముత్తైదువులకు తాంబూలం. ఈరోజు 5 మంది ముత్తైదువులకు ఇంటికి పిలిచి పసుపు కుంకుమ, రవిక వస్త్రం, గాజులు, తాంబూలంతో సత్కరించడం కూడా సాంప్రదాయంగా భావించే ఒక ఉంది. మీ స్తోమతకు తగ్గట్టుగా చేయడం చాలు. ఆచారంలో కన్నా మనసులోని భక్తి, గౌరవం ముఖ్యమైనది. ఇకపోతే కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున ఉప్పుతో దీపాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవి ముందు వెలిగిస్తారు. ఇలాంటి పద్ధతులను మీ కుటుంబ సంప్రదాయం కానీ నమ్మకం ఉంటే మాత్రమే పాటించండి. అదేవిధంగా అప్పు సమస్యలు తొలగిపోతాయని భావించేవారు యాలకల వంటి వాటిని లక్ష్మీదేవి ఉంచి వాటిని పూజించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. యాలకల మాలను తయారు చేసి కూడా అమ్మవారికి సమర్పిస్తారు. కాబట్టి ఈ పరిహారం కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇకపోతే ఈ రోజున చేసేటువంటి దాన ధర్మాలకు చాలా విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. చిన్న సహాయం చేసిన అవసరంలో ఉన్న వ్యక్తికి ఉపయోగపడితే అది నిజమైన పుణ్యకార్యం అవుతుంది. కాబట్టి ఈరోజు పాటించాల్సిన నియమానికి వస్తే ఈ రోజున చాలామంది మాంసాహారం తీసుకోకుండా సాత్విక ఆహారం తీసుకుంటారు. జుట్టు కత్తిరించడం వంటి పనులు కూడా ఈ రోజున చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇవి ప్రాంతం, కుటుంబ ఆచారం, వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టిగా మారుతూ ఉంటాయి. కాబట్టి అందువల్ల ఇతరులపై ఈ నియమాలను తప్పనిసరిగా రుద్దకుండా మీ కుటుంబ సంప్రదాయానికి అనుగుణంగా పాటించడం మంచిది. మరి ఈ రోజున పౌర్ణమి రావడంతో పాలతో తయారు చేసినటువంటి పరమాణాన్ని చంద్రునికి నైవేద్యంగా సమర్పించడం కూడా అనేక కుటుంబాల్లో ఉన్నటువంటి సంప్రదాయం. చంద్రుని దర్శనం చేసుకుని మీకు మనసులో ఉన్నటువంటి ఏదైతే ఉందో అది మీరు ప్రార్థన చేసుకోవచ్చు. అయితే పాయసాన్ని చంద్రుని వెన్నెలలో ఉంచడం లేదా దానిని తీసుకోవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను నయమవుతాయని చాలామంది ఇలాంటి ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. చివరగా ముఖ్యమైన విషయం ఏమిటంటే తన సోదరుడి జీవితంలో సంతోషం, ఆరోగ్యం, విజయం ఉండాలని కోరుకోవటం. రాఖీ పండుగల యొక్క అర్థము సోదరుడు కూడా తన సోదరుడికి ఎప్పటికీ అండగా ఉంటాననే ప్రేమను వ్యక్తపరచడం. అందుకే ముహూర్తాలు, పూజలు, ఆచారాలు ఎంత ముఖ్యమో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, గౌరవం, ఆప్యాయత కూడా అంతే ముఖ్యమైనవి. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి సోదరి మనమంతా మరింత బలపడాలని, ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.